అసలు ఈ యొక్క బీసీ కులగణన పట్ల బీసీలకు నిజంగానే న్యాయం జరుగుతుందా? నేను రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ ప్రతిపక్ష నాయకులకు కానీ నేను నా విజ్ఞప్తి ఒక్కటే, మీ లెక్కేదో తెలుసుకోలే. మీ లెక్క అంటే మీరు ఓసీలు ఎంతమంది ఉన్నారు? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏవైతే చెప్పినటువంటి లెక్కలు అవన్నీ తప్పంటారా? తప్పుల తడక ముక్కోటి తెలంగాణ ఏనాటిదో మీ లెక్క ఇతలకగా అవుతుందా? తెలంగాణలో చేపట్టినటువంటి బీసీ కులగణన అంశం పైన కానీ లేకపోతే అసెంబ్లీలో పెట్టిన తీర్మానం పైన కానీ అసలు భారతీయ జనతా పార్టీ స్టాండ్ మీరు చెప్పలేదు, చెప్పాలి. ఒక్కటే, యావత్ భారతావనిలో భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్. మా పాయల్ శంకర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఈ యొక్క కులగణన చేపట్టింది. అంటే మీరు దీనికి వ్యతిరేకమా? 42% మేము అన్నాం కాబట్టి 42%కే దీన్ని కుదిస్తాను కరెక్ట్ కాదు. సార్, నిజంగానే భారతీయ జనతా పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి, ప్రేమ ఉందా? లేకుంటేనే ఇవాళ ముఖ్యమంత్రి లైన్లా. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ అయినటువంటి ఒక బండి సంజయ్ని, అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ని అర్ధంతరంగా ఎందుకు తీసేసారు? మరి అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక రెడ్డిని అధ్యక్షుడు ఎందుకు నియమించారు? అలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీకైనా రాబోయే రోజుల్లో అటువంటి పరిస్థితులు, కొన్ని పరిస్థితులు ఉంటాయి. బండి సంజయ్ని తీసుకుపోయి కేంద్రంలో హోం శాఖ మంత్రిగా చేయడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంలో రాజా యాదవ్ పాత్ర ఏంది? ఇంత మాత్రం లేదు. ఈటల రాజేందర్ గారి పాత్ర ఎట్లుంది బండి సంజయ్ గారిని తొలగించడంలో? ఉందా అసలు? అద్వానీ గారు లాంటి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అవ్వబోతున్నారు ఫైనల్ గా చెప్పండి. 3 సీలు ఆయనకు ఉన్నది కాబట్టి, కెపాసిటీ, క్యాలిబర్, 3 ఉన్నది కాబట్టి. అందులో ఒక సి అంటే క్యాష్ అనుకుంటా, నాకు తెలిసి క్యాష్ అని నేను క్యాష్ ఉందా ఈటల రాజేందర్ దగ్గర? ఏది ఉద్యమానికి అయితే మన దగ్గర లేదు, ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్నది. మీరు భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి కూడా రాజా యాదవ్ ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కంటే ఒక ఈటల రాజేందర్కి ఒక సన్నిహితుడు. ఎందుకట్లా? టీఆర్ఎస్ లో చురుగ్గా పాల్గొన్నా, ఇవాళ నేను బీజేపీలోకి వచ్చినాక కూడా అనుచరుడిగా కనిపించే దానికంటే ఆలోచన విధానానికి కనిపిస్తా తప్ప నేను ఎవరి అనుచరుడిగా కనిపించను. టీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చినట్టు? టీఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి కారణం ఏంటంటే ఆయన మర్చిపోయాడు. ఒకనాడు నేను పక్కనున్న స్థితి, పోలీసు వాళ్ళ దగ్గర నా లిస్టు చూసుకోవాలన్న దుస్థితి. ఏం చేయాలి? మళ్ళా పురుషాత్తుడు మళ్ళొత్తడేమో కేసీఆర్ ద్వారా ఇది వరకే దగా పడ్డాం సుమా. ఢిల్లీని మేనేజ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు. ఢిల్లీ అంటే ఎవరు? వాళ్ళ ఢిల్లీ అంటే వాళ్ళకి ఏం అక్కర ఉండనో పాడయి ఈయన ఆ అక్కర ఏం తీర్చడం తెలియదు, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు. అంటే ఆయన ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ మూలాలున్న వ్యక్తి అంటారా రేవంత్ రెడ్డి? ఖచ్చితంగా. ఎందుకంటే నేను బీజేపీలో పెరిగిందండి, పుట్టి పెరిగిందండి, నాకు బీజేపీ మూలాలు. అంటే ఇండైరెక్ట్ గా మీ ఎన్డీఏకి సపోర్ట్ ఉన్నాడు అన్నట్టు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కూటమిలో భాగస్వామ్యంగా ఉంది. సపోర్ట్ ఉన్నాడా లేడా తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీలో పెరిగిన వ్యక్తి అయితే కాదు. ఒక కార్పొరేషన్ చైర్మన్ కు మాత్రమే పరిమితమయ్యారు. ఎందుకు చట్టసభల్లోకి వెళ్ళలేకపోయారు? ఒకవేళ భవిష్యత్తులో అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? భవిష్యత్తులో నా ప్రయత్నం అంటూ ఉంటది. ఒక 500 బహిరంగ సభలలో మాట్లాడినాను. కేసీఆర్ కూడా నాయన్ని మాట్లాడి భారతీయ జనతా పార్టీ రాజ్యాన్ని తెలంగాణలో తెచ్చి నేను కన్నుమూస్తానని అనుకుంటాను. అంతకంటే ఎక్కువ ఆశిస్తలేదు. అంత పెద్ద మాట ఎందుకు? కానీ నాకు అన్నిటికంటే ఒక బీసీ ముఖ్యమంత్రిని చూసి చచ్చిపోవాలని నాకు పెద్ద కోరిక. అది ఒక్కసారి విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV.